గోదావరికని మున్సిపల్ కార్యాలయం నుంచి 5 ఇంక్లైన్ వరకు ఉన్న ప్రధాన రహదారిపై రోడ్డు పక్కన పేరుకుపోయిన ఇసుక మట్టితో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడడంతో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి తెల్లవారుజామున శుభ్రపరిచే పనులు చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట రోడ్డుకి ఇరువైపులా బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో మట్టిని తొలగించారు. అలాగే 9వ డివిజన్ వినోభావ నగర్ లో కాలువల పుడిక తొలగింపు పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మరియు నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. ప్రతిరోజు ఉదయం అధికారులు కార్పొరేటర్లు మొత్తం కలిసి రామగుండాన్ని ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది కనుక ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రతి కార్పొరేటరు ఎక్కడనైతే పని నడుస్తూ ఉన్నదో ఆ ఏరియాకు సంబంధించిన ప్రతి 20 నుంచి 30 మంది కార్పొరేటర్లు రోడ్డు మీదనే ఉండాలి. రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్నీ క్లీన్ చేయాలి. ఒక అందమైన నగరం కూడా పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఏ డివిజన్లో ఏ సమస్య ఉన్నా కూడా మీరు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ చెబితే తప్పకుండా మేము లేదు మా అధికారులు ఎవరో ఒకరు వచ్చి ఆ సమస్య పరిష్కారాన్ని చేసేందుకు ఖచ్చితంగా మీ వాడకు వస్తాం. ఆడున్న సమస్యలన్నిటిని కూడా తీర్చుదాం. ఆ సమస్యల పరిష్కారం కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థ అంతా కూడా సిద్ధంగా ఉన్నదనేది తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.